నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను. ఇలా చూడండి చిన్నమ్మగారు, ఆవిడ అన్ని మాటలు అంటుంటే మీరు మౌనంగా ఉంటే ఎలా? అంటే గంగ పిన్ని, నేను కూడా నీకు అక్కర్లేని దాన్ని అయిపోయానా? ఏమంటున్నారు అమ్మాయి గారు? అది అంబిక పిన్ని ఇందాక నాతో చెప్పింది. నేను ఎవ్వరికి అక్కర్లేదట. అలాగా? అది అబద్ధం. నమ్మకండి. నాకు మిమ్మల్ని ఎలా ఓదార్చాలో తెలియడం లేదు. మీరే చెప్పండి, మీ పాండురంగడికి మీరు అక్కర్లేని వాళ్ళు అవుతారా? అవరు కదా? ఆవిడ మాటలు మీ మనసుకి ఎక్కించుకోకండి. ప్రశాంతంగా మీరింటికి వెళ్ళండి, సరేనా? ఒసై ముద్దు, ఆ కలస నీటి ఇవ్వు. నిన్న రాత్రి దిగు ఏమన్నాడు గుర్తుంది కదా? త్వరగా బట్టల మూట కట్టుకుని సిద్ధంగా ఉండు. నాకేమనిపిస్తుందో చెప్పనా? దిగు దాన్ని పుట్టింటికి తీసుకువెళ్ళడు. కానే కాదు వత్సల, దిగు ఈసారి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. వాడంతటి వాడే చెప్పాడు సక్కువను తీసుకెళ్లి పుట్టింట్లో దించుతాను అని. నువ్వు నమ్ముతున్నావమ్మా దిగు సకుని పుట్టింట్లో దించుతాడని? సందేహమే లేదు. వాడు సక్కుని దించడం ఖాయం. వాడు ఈసారి వెనక్కి తగ్గడు. పోనీ నేను బట్టల మూటని దాచేనా? లేదు, దాస్తే తిడతారు. వత్సల, ఇప్పుడు నువ్వు దేవుడికి ప్రార్థన చెయ్యి, దిగు సక్కుని పుట్టింట్లో దించాలి అని. సక్కు ఇంట్లోంచి బయటకు వెళ్ళిన మరుక్షణం మాణిక్యం మన ఇంట్లో అడుగు పెడుతుంది. మాణిక్యం వస్తే మన దశ తిరిగిపోతుంది. దసరా దీపావళి ఒకేసారి వచ్చినట్టే. భలే భలే భలే. బాబాగారు, మీరు మమ్మల్ని కరుణించారు. దిగు నాకు దూరం అయిపోతాడని, ఆ సక్కు వల్ల పడి నన్ను మర్చిపోతాడని భయపడ్డాను. ఇక ఇప్పుడు అలా జరగదు. ఏంటంటే యమునా, బాబాగారి దయ మన మీద ఉండడం వల్లనే దిగు మనకి దక్కాడు. సక్కు వాడి జీవితంలో నుంచి వెళ్ళిపోయింది. వాడే స్వయంగా నిర్ణయం తీసుకుని దాన్ని పుట్టింటికి పంపుతున్నాడు. ఈ రోజు సక్కు మన ఇంటి నుంచి వెళ్ళిపోబోతోంది. నువ్వేం చేస్తున్నావు? నిన్న రాత్రి నీకేం చెప్పాను, అది గుర్తులేదా నీకు? అంట్లు తోముతున్నావు, బట్టలు ఉతుకుతున్నావు. నిన్ను బట్టలు సర్దుకొని మూట కట్టుకొని సిద్ధంగా ఉండమని చెప్పాను. బయలుదేరాలి. ఇంకెందుకు బట్టలు సర్దుకోలేదు? సకు యువతలకి రా. నువ్వింకా ఎందుకని బట్టలు సర్దుకోలేదు? నేనేం అడుగుతున్నానో నీకు అర్థం కావడం లేదా సక్కు? ఎందుకు నన్ను ఇలా విసిగిస్తున్నావు? నిన్న నీకు ఏం చెప్పాను? నిన్ను మీ పుట్టింట్లో దించుతాను అన్నాను. మరి నువ్వు ఎందుకు ఇంకా సిద్ధమవ్వలేదు? ఏమండి, నీకు పుణ్యం ఉంటుంది, దయచేసి ఏడవను ఆపు. ఏడుపులు పెడబొబ్బులు గొడవలతో నేను విసిగిపోయాను. త్వరగా పద, నీ బట్టలు సర్దుకో. నిన్ను మీ పుట్టింట్లో దించుతాను. నువ్వు సుఖంగా ఉండొచ్చు, మేము సుఖంగా ఉంటాం. ఏమండి, ఆడపిల్లని అత్తగారింటి నుంచి పుట్టింటికి తరిమేస్తే తనెలా సుఖంగా ఉంటుంది? ఏమండి, దయచేసి మీరు కోపగించుకోకండి. నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి?
నేను ఎవరిని విసిగించకుండా పెరట్లో ఉంటాను, అన్ని పనులు చేస్తాను. దయచేసి నన్ను మీరు ఇక్కడే ఉండనివ్వండి. నా మీద జాలి చూపించండి, దయ చూపండి. ఇప్పుడు సక్కు దిగు కాళ్ళు పట్టుకుంటుంది, కానీ అది ఏం చేసినా దిగు తనని క్షమించడు. ఎవరు ఎవరి కాళ్ళు పట్టుకుంటారు? అరే వత్సలా, ఇక్కడికి వచ్చి చూడు, రా రా రా, ఆ కమనీయ దృశ్యం చూడు. ఇప్పుడు ఆ సఖు దీనంగా ప్రాధాయపడుతుంది, దిగు కాళ్ళ మీద పడి ఏడుస్తుంది. అది ఎప్పుడు ఇంతేనండి. తప్పులు చేస్తుంది, ఏమైనా అంటే చాలు కాళ్ళు పట్టుకుని నాటకం ఆడుతుంది. అమాంతం వాడి కాళ్ళు పట్టుకుని లాగుతుంది, వాడు బొక్క బొర్ల పడతాడు. అది చచ్చిన పుట్టింటికి వెళ్ళదు. అపశకునాలు పలక్కో. ఒరే దిగు, ఆ సక్కు పీడ విరగడైపోవాలి, దాని ఇంట్లోంచి తరివేయి. చూడండి చూడండి, ఆ. మహమ్మారి వస్తోంది, యమునాదేవి కూడా వస్తోంది. ఏవండి ఏవండి, వద్దండి, నా మాట వినండి, నన్ను మీకు దూరం చేయకండి. మాట్లాడుకో. నేనెప్పుడు ఎవరు చెప్పినా వినను, నువ్వు చెప్తే అస్సలు వినను. నువ్వు నీ పుట్టింటికి వెళ్లాల్సిందే. ఇంట్లో గొడవలకి ఒక ముగింపు దొరుకుతుంది. చూడండి చూడండి, బ్రహ్మాండంగా నటిస్తోంది, మొహం జాలిగా పెట్టింది. నాకు నమ్మకం లేదండి, అది ఇల్లు వదిలి వెళ్ళదు. ఇది కఠినాత్మురాలు, దీనంగా చూసి దిగు మనసుని మార్చేస్తుంది. అమ్మా, నాన్న, ఆ? సకు వదిన్ని పుట్టింటికి పంపించకండి. మీరు వెళ్ళి ఆపండి నాన్న. నేను అస్సలు ఆపను. అదంటే నీకెందుకు ప్రేమ? ఇలా చూడు, రామా పెద్దమ్మ, దిగు అన్నయ్య, వాళ్ళు చూసుకుంటారు సక్కు సంగతి. మనం మధ్యలో తలదూర్చకూడదు. అమ్మా, సకు వదిన చాలా మంచిది. సర్లే, వదిన్ని పంపించొద్దని నేనే వెళ్ళి చెప్తాను. ఒకసారి చెప్తే అర్థం కాదా? వద్దన్న పనులు చేసి అనవసరంగా మమ్మల్ని ఇరకాటంలో పెట్టకో. నీకు మళ్ళీ చెప్తున్నా, నోరు మూసుకుని ఇక్కడే ఉండు. ఏవండి, మీరు కూడా నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే ఇక నేను ఈ లోకంలో బ్రతకడంలో అర్థమే లేదు. వివాహ సమయంలో 7 అడుగులు వేసేటప్పుడు మనం ప్రమాణం చేశాం కదా, అందుకే నేను మెట్టినింట్లో అత్తయ్య గారు ఎక్కడుండమంటే అక్కడ ఉంటున్నాను. అంతేకాదు, నేను ఎవరేమన్నా ప్రేమతో సహిస్తున్నాను. అమ్మా, గమనించావా? దిగు మొహం మారిపోతోంది. వాడి కోపం మొత్తం పోయింది. ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళు. ఇవాళ వాడు వెనక్కి తక్కడు, నేనున్నానుగా. ఏంటే సక్కు, ఎందుకు వాడితో వాదిస్తున్నావు? జాలి పడుతున్నాడని వాడిని నీ ఇష్టం వచ్చినట్టు ఆడించకు. పెద్ద ఆరిందాలా 7 అడుగుల బంధం గురించి మాట్లాడుతున్నావా? మీ నాన్న అబద్ధాలాడి ఆ బంధాన్ని శాశ్వతంగా తెంచేశాడు. మీరు మాకు ఎంతో రుణపడి ఉన్నారు. వాళ్ళు నీకు బంగారు ఆభరణాలు చేయించేంత వరకు నిన్ను నా ఇంట్లో అడుగు పెట్టనివ్వను, గుర్తుంచుకో. ఏమిటే సక్కు, వీడు రోజంతా ఇలా నీ వెంట తిరుగుతూ బతుమాలుతూ ఉంటే వ్యాపారాన్ని పొలం పనుల్ని ఎవరు చూస్తారు? దివాళా తెస్తే నువ్వు బాధ్యత వహిస్తావా?